సంగీతం. ఏమిటో మీరు ఎప్పుడైనా మీతోనే మీరు ఇలా అడుగుకున్నారా? నిజంగా నా మాటలు విశ్వంతో చేరుతున్నాయా? మీరు చెప్పే మాటలు, మీ లోపల నుంచి ఊరుకొచ్చే కోరికలు, ఆ మృదువైన ప్రార్థనలు అవి ఎక్కడైనా మరచిపోబడి వెళుతున్నాయా? లేక విశ్వం వాటిని వింటుందా? ప్రతి మాటను, ప్రతి భావాన్ని, ప్రతి తరంగాన్ని పూర్తిగా వింటుంది. కాని ఒక షరతు ఉంది. మీరు ఎలా చెప్తున్నారు? ఇదే సారాంశం. స్నేహితులారా, ధ్యాన చైతన్యంలోకి స్వాగతం. ఇక్కడ మేము కేవలం జ్ఞానం పంచుతామో కాదు, మీ ఆత్మ గొంతుకును వినిపిస్తాము. ఆ గుండెల్లో చాలా మృదువుగా ఫిస్ఫిస్ చెబుతున్న ఆ గొంతుకను. నేను సిద్ధంగా ఉన్నాను. బస్ సరైన మాటలివ్వండి. ఈ మాటలు కేవలం చెప్పడానికి మాత్రమే కావు, అవి చైతన్య ద్వారాలు తెరుస్తాయి, విశ్వగాభీర్యాల్లోకి దూకి అక్కడ్నుంచి సమాధానాలు తీసుకువచ్చి. కాబట్టి ఈరోజు మా ప్రయాణం చాలా ప్రత్యేకం. మేము కేవలం మాటలు చెప్పమంటాము కాదు, మీ ప్రతి కోరికను విశ్వంతో చేర్చే 3 రహస్య విధానాలు తెలుసుకుంటాము. కాని దానికి ముందు మీతో ఒక వినయపూర్వక అభ్యర్థన. మీరు గుండెలో నుంచి ఏదైనా కోరుకున్నారా? విశ్వాన్ని పిలిచినారా? అయితే ఈ వీడియోను ముగింపు వరకు చూసి ముగించండి. ఎందుకంటే ఈరోజు మీ పిలుపు సమాధానం వచ్చేసి ఉండవచ్చు. సరే, మొదలుపెట్టేది మాటల నుంచి విశ్వం మధ్యకులోకి వెళ్లే ఆ ప్రయాణం. మొదటి విషయం అర్థం చేసుకోండి. విశ్వం మాటలు వినదు, భావాలు వింటుంది. కాని మాటల ద్వారానే భావాలు వ్యక్తమవుతాయి. మీరు కాష్ నాకు డబ్బు ఉంటే అంటే విశ్వమేమి వింటుంది? నాకిప్పుడు డబ్బు లేదు. మీరు కాష్ నా ఉద్యోగం పట్టుకుంటే అంటే నాకు విశ్వాసం లేదు, ఉద్యోగం పట్టుకోగలను. చూశారా? మీ మాటలే మీ శక్తిని దిశమలుస్తున్నాయి. మాటలు బీజాలు. బీజంలో సందేహముంటే చెట్టు ఎలా పెరుగుతుంది? ఆందోళన ఉంటే పండ్లు ఎలా వస్తాయి? కాబట్టి మీరు చెప్పేది విశ్వ హృదయంలోకి చేరేలా 3 లోతైన విధానాలు అవలంబించాలి. మొదటి విధానం, ఆదేశాలివ్వకండి, సంభాషించండి. విశ్వం మిషన్ కాదు, సెండ్ బటన్ నొక్కి ఆర్డర్ పంపేది కాదు. అది జీవంతమైన చైతన్యం. మీలో మీ చుట్టూ ప్రతిక్షణం మీ భావాలతో మాట్లాడుతున్నది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆదేశభావం వదిలేయండి. సంభాషణ చేయండి కృతజ్ఞతతో. ఉదాహరణకు, ఓ విశ్వహా, నీవు నాకు ఈరోజు ఇంతలో తెలియజేశావు. నేను కృతార్థుండి. తదుపరి పాఠానికి సిద్ధంగా ఉన్నాను. నా మార్గంలో ఏది వస్తుందో అంగీకరిస్తాను. ఎందుకంటే ప్రతి అనుభవం నన్ను మెరుగుపరుస్తుందని తెలుసు. చూడండి, ఇందులో కోరిక ఉంది, ఆదేశం కాదు. కృతజ్ఞత ఉంది, ఫిర్యాదు కాదు. సమర్పణ ఉంది, భయం కాదు. ఇదే విశ్వానికి ప్రియమైన భాష. రెండో విధానం, ఇప్పటికే పొందినట్టు మాట్లాడండి. విశ్వానికి భవిష్యత్ భాష అర్థం కాదు. అది పాస్ట్, ఫ్యూచర్ తెలుసుకోదు. కేవలం మీ ప్రస్తుత శక్తిని పట్టుకుంటుంది. నాకు డబ్బు కావాలి అంటే మీ శక్తి నాకిప్పుడు లేదు అని చెబుతుంది. విశ్వం అదే శక్తిని తిరిగి పంపుతుంది. అవును, నీకు లేదు, కాని ఈ సంపదకు కృతజ్ఞుణ్ణి. నా జీవితంలో ఉన్నది అంటే విశ్వం వింటుంది. ఈ ఆత్మకు సంపద అనుభవం ఉంది, ఇవ్వడం కొనసాగించాలి. ఇది చమత్కారం కాదు, శక్తి నియమం. ఫిజిక్స్. సమాన శక్తి సమాన శక్తిని ఆకర్షిస్తుంది. మీ మాట మీ కంపనం దాన్ని సంపద, ప్రేమ, కృతజ్ఞతతో నింపినప్పుడు మీ తరంగాలు విశ్వంలోకి చేరుతాయి. మరియు తిరిగి అదే శక్తి వస్తుంది 1000 రెట్లు పెరిగి. మూడో విధానం, విజువలైజేషన్తో మాటల మిళితం. గమనించారా? మీరు ఏమి ఆలోచిస్తారో అదే పలండి వస్తుంది. భయాన్ని ఆలోచిస్తే భయం ఆవరిస్తుంది. కోరికను కాష్తో చెప్తే అది కల మాత్రమే. కాని కళ్ళు మూసి ఆ కోరికను ప్రస్తుత అనుభవంలా ఫీలైతే మీ చైతన్యం కొత్త రూపం తీసుకుంటుంది. మీరు ఇల్లు కోరుకుంటే ప్రతి రాత్రి కళ్ళు మూసి ఆ ఇంటి ద్వారాల ముందు నిలబడి ఉన్నట్టు ఊహించండి. గోడల వాసన తీసుకోండి. గదులు, ద్వారాల నుంచి వచ్చే కాంతిని చూడండి. అడుగురాళ్ల నుంచి వచ్చే సుగంధాన్ని అనుభవించండి. మరియు చెప్పండి, ధన్యవాదాలు విశ్వహా, ఇది నాది. మాటలు, చిత్రాలు కలిసినప్పుడు చైతన్య సందేశం పూర్తి బలంతో విశ్వంలోకి వెళుతుంది. ఇప్పుడు ఒక క్షణం ఆగండి. లోతుగా ఆలోచించండి. మీరు ఇప్పటివరకు విశ్వంతో అలాంటి మాటలు చెప్పారా? లేతా ఫిర్యాదుల్లో మునిగి, సందేహాల్లో మునిగి, భయంతో కోరికలు కట్టిపడేశారా? ఇక్కడే మార్పు మొదలవుతుంది. మీ మాటలే మీ భవిష్యత్తు చావి. అవి కేవలం నోటి శబ్దాలు కాము, భవిష్యత్తు తయారుచేసే బీజాలు. ఈ విధానాలతో మాట్లాడినప్పుడు విశ్వం మిమ్మల్ని అవమానపరచదు. ఎందుకంటే అప్పుడు మీరు విశ్వం ఒకే తరంగంపై వస్తారు. మరియు తరంగాలు కలిసిన చోట చమత్కారాలు జరుగుతాయి. మనిషి తన మాటలను ఆత్మతో చేర్చినప్పుడు అవి కేవలం చెప్పకుండా సంకల్పాలు అవుతాయి. మరియు సంకల్పం ఒక్కటే ఉండదు, అందుకు
భావన కలుస్తుంది. భావనకు విశ్వాసం, విశ్వాసానికి విశ్వశక్తి. ఊహించండి, మీ ప్రతి కోరికను ఈ భక్తితో విశ్వానికి పంపితే అది తిరిగి మీకు రాకూడదా? రావాలి, తప్పకుండా రావాలి. కాని దానికి మీ భాష మారాలి. విశ్వం మీ భాష వినదు, అది మీ శక్తి భాష వింటుంది. మరియు శక్తి మారుతుంది మాటలతోనే. ఇప్పుడు కొంచెం తర్కబద్ధంగా చూద్దాం. విశ్వాన్ని ఒక భారీ రేడియో టవర్లా ఊహించండి. ప్రతి క్షణం మీ చైతన్య తరంగాలను పట్టుకుంటూ మీ మనసు, భావాలు, మాటలు ఇవన్నీ కలిసి సిగ్నల్ తయారుచేస్తాయి. విశ్వం అదే సిగ్నల్ ప్రకారం సమాధానం పంపుతుంది. నాకు భయం, విఫలమవుతాను అని సిగ్నల్ పంపితే విశ్వం ఆ భయాన్ని పట్టుకుని మీ మార్గంలో మరిన్ని విఫలాలు పంపుతుంది. కాని నేను ప్రతి పరిస్థితిలో ముందుకు సాగుతాను. ఎందుకంటే దైవ సంతానుడిని, నాలో అనంత శక్తి. అంటే విశ్వం చెబుతుంది, అవును, దీనికి మార్గం చూపిద్దాం. మాటలు మార్చండి, శక్తి మారుతుంది. శక్తి మారితే దిశ మారుతుంది. దిశ మారితే జీవితం మారుతుంది. ఇక్కడ ఒక రహస్యం దాగి ఉంది. కొందరు ఎక్కువ కష్టపడకుండా కోరికలు నెరవేర్చుకుంటారు. మరికొందరు రోజంతా కష్టపడి. జీవితం అలాగే ఎందుకు? మొదటివారు మాటలను శక్తిలోకి మల్చడం తెలుసు. విశ్వంతో ఆత్మీయ స్నేహితుల్లా మాట్లాడతారు. సత్యంతో, గౌరవంతో, ప్రేమతో. మీరు విశ్వంతో మాట్లాడేటప్పుడు నోటితో కాదు, గుండెతో మాట్లాడండి. ఒక పిల్లవాడు తన తల్లిని పిలిచి కోరుకున్నట్టు తల్లికి అతని నిజమైన అవసరం అర్థమవుతుంది. మనీ చెయ్యదు. అలాగే మీ విశ్వం మధ్య సంబంధం, అది మీ అవసరాన్ని అర్థం చేసుకుంటుంది. కాని మీరు గందరగోళం భాషలో కోరుకుంటే విశ్వమూ గందరగోళంగా మారుతుంది. ఇప్పుడు ఒక దాచిన శక్తి గురించి తెలుసుకుందాం. మాటల కంపనం, వైబ్రేషన్. ప్రతి మాటకు ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ధన్యవాదాలు అనే మాటకు చాలా ఎత్తిన ఫ్రీక్వెన్సీ. దాన్ని గుండెలో చెప్పినప్పుడు మీ చుట్టూ కాంతి పొర వ్యాపిస్తుంది. కాని నాతో ఎప్పుడూ చెడు జరుగుతుంది అంటే అది తక్కువ శక్తి పిలుపు. విశ్వము అదే పరిస్థితులను తిరిగి తీసుకువస్తుంది. కాబట్టి ప్రతిరోజూ మీ మాటలను సమీక్షించండి. మీరు మేల్కొని ఫిర్యాదు చేస్తారా, లేక కృతజ్ఞత చెబుతారా? రాత్రి పడుకునేటప్పుడు భయంతో లేక దైవ విశ్వాసంతో? ఈ చిన్న మాటలే మీ కర్మలిపి రాస్తాయి. ఇప్పుడు ఒక శక్తివంతమైన అభ్యాసం చెబుతాను. ప్రతి ఉదయం, రాత్రి చేయవచ్చు. వాక్య సంకల్ప ధ్యానం, అఫర్మేటివ్ వర్డ్ మెడిటేషన్. కళ్ళు మూసుకోండి, శాంతంగా శ్వాస తీసుకోండి. మెల్లగా చెప్పండి, నేను విశ్వంతో చేరినవాడిని. నా ప్రతి మాటా వినబడుతుంది. నా ప్రతి భావానికి గౌరవం వస్తుంది. నేను కోరుకునేది నాకే వస్తుంది. కృతజ్ఞుడినే. విశ్వం నా సహచరుడు. ప్రతిసారీ ఈ వాక్యాలు గుండెతో చెప్పినప్పుడు విశ్వంలో ఒక కదలిక జరుగుతుంది. అది వింటుంది, స్పందిస్తుంది. కొన్నిసార్లు మనుషుల ద్వారా, కొన్నిసార్లు సంఘటనల ద్వారా, కొన్నిసార్లు అకస్మాత్తుగా వచ్చే వాకాశాల ద్వారా. కాని సమాధానం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మీతో ఒక లోతైన మాట పంచుకోవాలనుకుంటున్నాను. శ్రద్ధగా వినండి. విశ్వం బయటి వస్తువు కాదు. అది నక్షత్రమాలు, దూర గెలాక్సీలు కాదు. విశ్వం మీరే. మీ చైతన్య మనసు, అవచైతన్య మనసు, అతీత చైతన్య మనసు, ఇవి కలిసి ఒక విశ్వాన్ని తయారుచేస్తాయి. మీరు విశ్వంతో మాట్లాడేటప్పుడు నిజానికి మీ స్వీయ దైవ స్వరూపంతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఏమి చెప్పినా పూర్తి భక్తి, గౌరవంతో చెప్పండి. నాకు ఏమీ లేదు అనకండి. నేను అతడిని, ఇంకా అందరూ వచ్చే మూలం. నా కర్మ చెడు అనకండి. నేను నా భాగ్య నిర్మాతని. నాకు భయం అనకండి. దేవుడు నాతో ఉన్నాడు. నేను అజేయుడిని. ఇవే ఆ బ్రహ్మవాక్యలు, మీ ఆత్మను విశ్వంతో చేర్చేవి. ఇంకా లోతులోకి వెళ్దాం. మీ మాటలు, ఆలోచనలు, లోపలి భావాలు ఇవి కలిసి ఒక అంతర్గత డ్రాఫ్ట్ తయారు చేస్తాయి. అదే మీ జీవిత వాస్తవం అవుతుంది. సాఫల్యం నాకు కష్టం అని పదే పదే అంటే విశ్వం అదే మ్యాప్ను అనుసరిస్తుంది. కాని సాఫల్యం నాకు సహజం, ఎందుకంటే నేను అర్హుడిని అంటే విశ్వం కొత్త మ్యాప్ను అంగీకరించి
మీకు కొత్త మార్గాలు తెరుస్తుంది. మీరు ఇప్పుడు ఈ చోట ఉన్నారు మీ మాటల వల్లే. ముందుకు వెళ్ళాలంటే కొత్త మాటలు ఎంచుకోండి. ఎత్తిన శక్తి, ప్రేమ, కృతజ్ఞతతో నిండినవి, సత్యం భక్తితో బంధించినవి. విశ్వం తర్కమడగదు, అది మీ శక్తిని వింటుంది మరియు శక్తి మీ మాటల నుంచే వస్తుంది. ఇప్పుడు ఆ 3 అద్భుత విధానాల గురించి మాట్లాడదాం, మీ మాటలను విశ్వంతో సరిగ్గా చేర్చేవి. మొదటి విధానం భావ సమన్వయం, ఇమోషనల్ అలైన్మెంట్ మెథడ్. మీరు విశ్వానికి చెప్పాలనుకునేది భావాల ఆగ్నేయంలో లేకుండా చెప్పకండి. ఏ అఫర్మేషన్, ప్రార్థన, భావ సంచారం లేకుండా నిష్క్రియమే. నేను సంపన్నుడిని అని చెప్పి లోపల ఎక్కడ సంపత్తి అనుకుంటే ఆ మాటలు విశ్వంలోకి వెళ్ళి చెదిరిపోతాయి. ఎందుకంటే నెగటివ్ భావశక్తి. కాబట్టి ఏ మాట చెప్పుకోవాలంటే ముందు ఆ భావాన్ని లోపల జీవించండి. అది ఇప్పటికే నిజమైనట్టు. శరీరంలో ఆ వెచ్చదనాన్ని అనుభవించండి. గుండెలు ఆ సత్యాన్ని ఫీల్ చెయ్యండి. ఆపై చెప్పండి, నేను పూర్తిగా ఉన్నాను, దైవకృపతో సంపన్న జీవితం గడుపుతున్నాను. అప్పుడు విశ్వం అది ఆదేశంగా తీసుకుంటుంది, సందేహంగా కాదు. రెండో విధానం మాట నిగ్రహం అభ్యాసం. రోజంతా వేలాది మాటలు మాట్లాడతాము, కాని అవి భయం, అలవాట్ల నుంచి వస్తాయి. మొదటి పని ప్రతి మాటను జాగృతంగా ఎంచుకోవడం. ఇక ఆశ లేదు అనకండి. ప్రతి క్షణం కొత్త అవకాశం తీసుకువస్తుంది. నా భాగ్యంలో ఇదే అనకండి. నేను నా భాగ్యాన్ని మళ్లీ రాస్తున్నాను. నేను చెయ్యలేను అనకండి. నేను నేర్చుకుంటున్నాను, విశ్వం నా మార్గాన్ని సులభం చేస్తుంది. ప్రతి మాటను సానుకూలంగా చెప్పడం నేర్చుకున్నప్పుడు విశ్వం మీ ప్రతి మాటలు కాంతి నింపుతుంది. మీ ఒక్కొక్క మాట మంత్రమవుతుంది. మీ మౌనం కూడా శక్తవుతుంది. మరియు అప్పుడు జీవితంలో చమత్కారాలు మొదలవుతాయి. మూడో అతి శక్తివంతమైన విధానం భక్తి సంభాషణ విధానం. ఇది రోజు ఎప్పుడైనా, ముఖ్యంగా ఉదయం బ్రహ్మముహూర్తంలో లేక రాత్రి పడుకునే ముందు చెయ్యండి. కళ్లమూసుకోండి. విశ్వాన్ని జీవంతమైన, కరుణామయమైన, వింటున్న చైతన్య రూపంగా చూడండి. ఆపై మీ మాట చెప్పండి. మీ తండ్రి లేక ఆత్మీయ స్నేహితుడితో మాట్లాడేటప్పుడు, ఓ విశ్వా, నువ్వు నా ప్రతి భావాన్ని తెలుసు. నేను ఈరోజు సంకల్పం తీసుకుంటున్నాను. నా మాటలతో నీతో గాఢ సంభాషణ చేస్తాను. నేను చెప్పేది సత్యప్రేమ, భక్తితో చెప్తాను. నా ప్రతి కోరికను నీకు పంపుతున్నాను, కృతజ్ఞతితో, విశ్వాసంతో. మరియు నీ సమాధానం కోసం ఎదురుచూడకుండా దాని ఆగమనానికి స్వాగతం చేస్తూ కూచున్నాను. మీరు విశ్వంతో ఈ భక్తి వినయంతో మాట్లాడినప్పుడు అది మీ ప్రతి మాటను పట్టుకుంటుంది. తండ్రి తన పిల్లవాడు పిలుపు విన్నట్టు ఈ సంభాషణ మిమ్మల్ని లోపల నుంచి శుద్ధి చేస్తుంది. మీ మాటల్లో దైవితం వస్తుంది. మీ సంకల్పంలో బలం దిగుముఖం అవుతుంది. ఊహించండి, మీ జీవిత ప్రతిరోజు, ప్రతి ఉదయం, ప్రతి రాత్రి కేవలం 10 నిమిషాలు ఇలా విశ్వంతో మాట్లాడితే మీ జీవితం ఎలా మారుతుంది? మీ ఆత్మబలం పెరుగుతుంది. మార్గం స్పష్టమవుతుంది. అవకాశాలు తాగా తడబడతాయి. ఎందుకంటే మీరు ఇక కోరుకునేవారు కాదు, ఆజ్ఞాపించేవారు. ప్రార్థనలో గిడ్డిగిడ్డలు చేసేవారు కాదు, పూర్తి విశ్వాసంతో చెప్పేవారు. మరియు ఇదే నిజమైన సాధన. ఇప్పుడు ఒక చివరి మాట శ్రద్ధగా వినండి. విశ్వం మీ భాష అర్థం చేసుకుంటుంది, కాని మరింతగా అర్థం చేసుకుంటుంది మీ దృక్పథాన్ని. నాకు ఉద్యోగం కావాలి అని చెప్పి లోపల కుట్టే మిగిలేదా అనుకుంటే ఈ విరుద్ధత విశ్వంలోకి వెళ్తుంది. విశ్వం ఆలోచిస్తుంది, ఈ మనిషి తాను కూడా ఏమి కోరుకుంటున్నాడో తెలియడం లేదు, మేం ఏమి పంపాలి? కాని మీ మాటల్లో స్పష్టత, భక్తి, ప్రేమ నింపినప్పుడు విశ్వానికి ఎట్టి ఎంపిక లేదు. అది మీ ఆదేశాన్ని అంగీకరిస్తుంది. సరే, ఈ మొత్తం సాధన సారాంశం గుర్తుంచుకుందాం. భావాలతో చేర్చి మాట్లాడండి. ప్రతి మాటను చైతన్యంగా చెప్పండి. విశ్వంతో భక్తితో సంభాషించండి. మీ మాటలు ఇక కేవలం మాటలు కావు, మీ ఆత్మశక్తి విశ్వశక్తిలోకి మలిచినవి. ఇప్పుడు ఏమీ అసాధ్యం కాదు. ఇప్పుడు ఈ మాటలు మీ గుండెన్ తడమ్మయ్యా? ఈ వీడియోలో మీ జీవిత దిశ మార్చే ఏదైనా తెలిసిందా? అయితే ఒక వినయపూర్వక అభ్యర్థన, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే చెయ్యండి. ఎందుకంటే మేము ఇక్కడ కేవలం మాటలు చెప్పం, ఆత్మను బ్రహ్మంతో చేర్చే సాధన చేస్తాం. ప్రతి వీడియో, ప్రతి వాక్యం, ప్రతి భావం మీ జాగృతికి అంకితం. వీడియోకు లైక్ చేయండి. కింద కామెంట్లో మీ సంకల్పాన్ని రాయండి.
ఎందుకంటే మీరు ఏదైనా రాసినప్పుడు విశ్వం దాన్ని మరింత తీవ్రంగా వింటుంది. ధన్యవాదాలు స్నేహితులారా.